హాయ్ ఫ్రెండ్స్, మన మనుషులం ఈ భూమి మీదకి ఎలా వచ్చామనే ప్రశ్న మన మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. దీనికి సమాధానం మనకి డార్విన్ సిద్ధాంతం ద్వారా తెలుస్తోంది. డార్విన్ ప్రకారం ఈ జీవితం అనేది పూర్తిగా బయోలాజికల్. మనిషిని భగవంతుడు సృష్టించాడు అనేది అబద్ధమని, భూమి మీద మనుషులు ఉండడం పూర్తిగా కోయిన్సిడెంట్ అని, ఎన్నో కోట్ల సంవత్సరాలు భూమి మీద ఈ బయోలాజికల్ ప్రాసెస్ జరిగిన తర్వాత మనం పుట్టామని ఈ డార్విన్ సిద్ధాంతం చెబుతోంది. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఈ డార్విన్ సిద్ధాంతం గురించి కొద్దిగా తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మనతో పాటు ఎన్నో జీవులు ఈ భూమి మీద ఉన్నా కూడా మాట్లాడడమే కాకుండా మెదడును సరైన పద్ధతిలో ఉపయోగించడం మనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఈ భూమి మీద మన ఆధిపత్యం ఉంది. డార్విన్ ఓన్లీ స్ట్రాంగ్ సర్వైవ్ అని చెప్పాడు. అంటే శక్తిశాలురే బ్రతకగలరు అని. ఇప్పటికీ కూడా అదే జరుగుతూ వస్తోంది. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే జీన్స్ గురించి తెలిసిందే. ఇది డార్విన్ సిద్ధాంతాన్ని ప్రూవ్ కూడా చేసింది. ఈ జీన్స్ మన శరీరాన్ని, దాని అభివృద్ధిని కంట్రోల్ చేస్తుందని అనుకుంటున్నాం. కానీ అసలు ఈ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మన శరీరానికి చెందిన డేటా అంతా ఎలా స్టోర్ చేయగలుగుతుంది అనేది మనం ఆలోచించలేదు. కానీ ఈ మధ్య జీన్స్ ఒకటే మనిషి శరీరానికి గుర్తింపు కాదని తెలుస్తోంది. అసలు దాంట్లో స్టోర్ అయ్యే ఇన్ఫర్మేషన్ పర్మనెంట్గా ఉండదని తెలిసింది. ఇది మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంతో సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. ఈ విషయం వైజ్ఞానికులకు తెలియగానే డార్విన్ గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ జీన్స్ సహాయంతో సమయానుకూలంగా మనం, అలాగే జంతువులు కూడా ఎవాల్వ్ అయ్యాయని తెలిసింది. ఈ జీన్స్ మనం ఇంతకుముందు ఏమిటనేది కూడా చెప్తాయి. కానీ ఇక్కడ ఒక మిస్సింగ్ లింక్ ఉంది. దాన్ని మాత్రం వైజ్ఞానికులు తెలుసుకోలేకపోయారు. దీని గురించి బైబిల్లో కొంత వివరణ ఉంటుంది. బైబిల్ ప్రకారం మనిషిని భగవంతుడు మనిషిగానే భూమి మీదకు పంపాడు. ఒక ఆడ మనిషి ఈవ్, మగ మనిషి ఆడంను భూమి మీదకు పంపి ఇక్కడ ఉన్న గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఉంచారు. వాళ్లను అక్కడ ప్రశాంతంగా ఉండమన్నాడు. సమయం గడిచే కొద్దీ తెలివి వచ్చి యాపిల్ తినటం, తప్పులు చేయడం మొదలుపెట్టారు. దానికి భగవంతుడు వాళ్లను మరోసారి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో అడుగు పెట్టొద్దని చెప్పాడు. వాళ్ళు భూమి అంతా తిరిగారు, వేటాడడం, వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. ఇలా మనుషులుగా అభివృద్ధి చెందారు. బైబిల్ ప్రకారం ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితం భగవంతుడు మనకు విధించిన శిక్ష. వేల సంవత్సరాల నుండి ప్రపంచం ఈ విషయాన్ని నమ్ముతూ వస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ సుమేరు అని అంటారు. వైజ్ఞానికులు ఈ ప్రాంతంలోనే మనుషులు మొదట కాలు మోపారని భావిస్తున్నారు. వాళ్ల మొదటి నగరం ఇలా కనబడుతుంది. ఇక్కడే మొదట వ్యవసాయం కూడా చేశారు. ఇక్కడే జంతువుల్ని పెంచడం మొదలుపెట్టారు. కానీ సుమేరియన్ల కథ విచిత్రమైంది. సుమేరియన్ల కథ కొంతవరకు బైబిల్లో చెప్పిన ఆడం ఈవ్ లాంటిదే. కానీ ఇక్కడ భగవంతుడు ఒక్కడే అయితే సుమేరియన్లకు అనేకం. వీళ్లలో నము, నిమేక్ అనే పేరుగల ఇద్దరిని హాంకి అనే పేరుగల ఒక భగవంతుడు తయారు చేశాడు. ఈ కథలో వాళ్ళు ఆడంను నీళ్లు, మట్టితో తయారు చేశారని, మొదటి భార్య లిలిత్ ఉండేదని, కానీ ఆడం ఆమెతో సాటిస్ఫై అవని కారణంగా భగవంతుణ్ణి ఇంకో భార్య కావాలని కోరగా అప్పుడు అతనికి ఈవును భార్యగా ఇచ్చాడు. ఈ రెండు కథలు ఒకేలా ఉన్నా అందరూ బైబిల్లో ఉన్నదాన్ని ఎక్కువగా నిజమని నమ్ముతూ ఉంటారు. అయితే ఇదంతా కేవలం కొంతమంది నమ్మకం మాత్రమే. మాకు ఈ నమ్మకాలకి ఎలాంటి సంబంధం లేదు. కానీ వైజ్ఞానికులు ఈ రెండింటినీ నమ్మరు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాల ప్రజల్ని మనుషుల పుట్టి గురించి అడిగితే అందరూ వేరువేరు కథలు చెప్తారు. కోట్ల సంవత్సరాల నుండి ఉన్న మనుషుల్లో ఇప్పటి మోడ్రన్ మనుషులు తప్ప పురాతన మానవ నాగరికతల్లో ఎవరూ కూడా మనిషి కోతు నుండి ఎవాల్వ్ అయ్యాడని చెప్పలేదు. మనం కోతుల నుండి ఎవాల్వ్ అయ్యామని అనుకుంటున్నాం. అసలు ఈ ఎవల్యూషన్ అనేది ఎలా జరిగింది? వైజ్ఞానికులకు మొదట మనిషి ఒక జంతువు అయితే మిగతా జంతువులు మనలాంటి నైపుణ్యాన్ని ఎందుకు కలిగి ఉండవు అనే విషయం ఒక ప్రశ్నగా మిగిలింది. ఉదాహరణకు మనం ముందు రాళ్లతో చేసిన టూల్స్ వాడేవాళ్ళం. అలాంటి టూల్స్ వేరే జంతువులు ఎందుకు తయారు చేయలేకపోయాయి? ఇప్పటి వరకు ఏ జంతువు వేటాడడానికి కర్ర సహాయం ఎందుకు తీసుకోదు? ఒక జంతువు ఫోటో మాత్రమే ఇక్కడ ఉంది, కానీ వేరే జంతువులు ఇలా ఎందుకు చేయవు? అసలు ఏ జంతువు మాట్లాడే శక్తిని ఎందుకు ఏర్పరచుకోలేదు? డాల్ఫిన్స్ ఒకదాంతో ఒకటి మాట్లాడుకున్నా మన మనుషుల మాదిరిగా అయితే ఉండదు. చెట్లు, పుట్టలు, గడ్డి లాంటివి అన్నీ మాట్లాడుకున్నా మనిషి చేసే పనిని మాత్రం చేయలేవు. ఇవన్నీ ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద ఉన్నా వీటిలో ఎవల్యూషన్ ఎందుకు జరగలేదు? అంతేకాకుండా మనం కూడా రెండు రకాలుగా వేటాడతాం. ఒకటి ఆహారం కోసం, రెండు హాబీ కోసం. కానీ జంతువులు మాత్రం తమ ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వేటాడతాయి.
మనం కోతుల నుంచి ఎవాల్వ్ అయితే మన మెదడు వాటిలా ఎందుకు ఆలోచించదు? మన మెదడు ప్రపంచంలోని ఏ జంతువు మెదడు షేప్లో ఉండదు. ఇతర జంతువులు తప్పు చేసే అవసరం రాలేదు. ఉదాహరణకు మనిషి చేసే ప్రాస్టిట్యూషన్. ఇది మనిషి కొన్ని వేల సంవత్సరాల నుండి చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ పని వేరే ఏ జంతువు ఎందుకని చేయదు? మనుషులు బట్టలు వేసుకుంటారు కానీ జంతువులు వేసుకో. ఒక్కోసారి చింపాంజీలు చెవుల్లో పువ్వులు పెట్టుకుంటాయి కానీ బట్టలు మాత్రం వేసుకో. 2019లో రష్యన్ వైజ్ఞానికులకు బాల్టిక్ సముద్రంలో ఒక మునిగిపోయిన ఓడ దొరికింది. అది 18వ శతాబ్దంలో ఇక్కడ మునిగిపోయిందని పరిశోధనల ద్వారా తెలిసింది. దీంట్లో కొన్ని చారిత్రక పుస్తకాలు దొరికాయి. అందులో ఒకటి ఈ పుస్తకం. ఇది 295 సంవత్సరాల పురాతనమైంది. ఈ పుస్తకం 1662లో రాయబడింది. దీన్ని మొదట జర్మన్ భాషలో రాశారు. ఇది ఇంత సమయంగా నీటిలో ఉండటం వల్ల దీని టైటిల్ పూర్తిగా చెరిగిపోయింది. ఈ పుస్తకం చరిత్రకారులకు చాలా ఇష్టమైంది. దానికి కారణం మొదట దీని బైబిల్, రెండవది దీని మీద ఒక మగ ఒక ఆడ ఫోటో ఉండటం. వైజ్ఞానికులు ఈ పుస్తకం పేరు ద లైఫ్ స్టోరీ ఆఫ్ మ్యాన్ కైండ్ కావచ్చు అనుకుంటున్నారు. ఇది పురాతన బైబిల్ అని, దీంట్లో రాసినవి నేటి బైబిల్లో రాసిలేవని అంటున్నారు. దురదృష్టవశాత్తు ఆ బైబిల్లోని 50 పేజీలను మాత్రమే సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయగలిగారు. ఇందులో మొత్తం 500 పేజీల వరకు ఉన్నాయి. తర్వాత పేజీల్ని తెరవడానికి వైజ్ఞానికులు భయపడుతున్నారు, ఎందుకంటే అవి డీగ్రేడ్ అయిపోయి ఉన్నాయి. వైజ్ఞానికులు దీన్ని స్టడీ చేయగా ఇది వోయినిచ్ మాన్యూస్క్రిప్ట్లో 18వ శతాబ్దంలో రాసినట్టు తెలిసింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పుస్తకంలో రాసిన టెక్స్ట్ను వేరే పుస్తకంలో రాసి ఉండటం చూడలేదు. ఇక్కడ రాసి ఉన్నదాన్ని చూస్తే అసలు ఇది ఒక ఫాంటా లేక మెహందీ డిజైన్ వేశారా అని అనిపిస్తుంది. దీన్ని 1404 నుంచి 1436 వరకు రాసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ పుస్తకం దీన్ని అమ్మిన విల్ఫ్రిడ్ వోయినిచ్ అనే వ్యక్తి పేరుతో ఉంది. ఇతను 1912వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని కొన్నాడు. ఈ పుస్తకంలో చెట్లు మొక్కల గురించి చాలా డీటెయిల్డ్గా రాసి ఉంది. దీని లోపల ఉండే సెల్స్ గురించి అలాగే వీటిలో జరిగే ఫోటోసింథసిస్ గురించి కూడా రాసి ఉంది. తర్వాత పేజీలలో మనుషుల అనాటమీ గురించి చాలా డీటెయిల్డ్గా రాశారు. ఇక్కడ ఉన్న లైన్స్ ప్రకారం మనుషుల్ని భూమి మీద తిరిగే ఎనర్జీతో తయారు చేశారని, ఇవి కాకుండా ఈ పుస్తకంలో ట్రూత్ మరియు లైస్ అనే పదాలు ఎక్కువసార్లు రాసి ఉన్నాయి. ఈ పుస్తకంలో మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు అనే విషయాల గురించి కూడా రాసి ఉంది. ఈ పుస్తకంలో విచిత్రమైన బొమ్మలున్నాయి. అవి చూస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఈ పుస్తకంలో క్రియేషన్ కోడ్ గురించి రాసి ఉంది. ఈ క్రియేషన్ కోడ్ ప్రపంచమంతటా దొరుకుతుంది. ఈ కోడ్ను మనం సాల్వ్ చేయగలిగితే ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.